అని అడుగుతున్నాడు అనమాట. ఇది ఇది తప్ప ఇది అవశ్యం అంటే ఇది కావాలా అని అడుగుతున్నాడు అనమాట. దానికి చెప్తున్నారు, కుమారా దీనిని కూడా నీవు త్యజించుకో. నువ్వు ధ్యానంలో మళ్ళీ ధ్యానం అని పేరు ఎందుకు పెడుతున్నావు? నువ్వు ఏదైతే అయి ఉన్నావో అలా ఉండిపో అంతే. ఇప్పుడు ఒక అనుభూతి చెంది ఉన్నావు కదా, ఇది అపార పారావరంగా అఖండత్వ పేరుకు ఒకటి కలిగింది కదా నీకు, అలా అమ్మా ఉండు అంతే. అమ్మా ఒక్కసారమ్మా మళ్ళీ అని ఏమడిగారమ్మా ధ్యానం అని? ఓ సద్గురు, తన సహజానంద స్థితిలో మీరు నిలకడగా నీ స్థితిలో నువ్వు ఉండిపోమని చెప్పాడు కదమ్మా. అవునమ్మా. అలా ఉండాలంటే మళ్ళీ అలాగే ఉండిపోవాలి, ఆ ధ్యానంతో అలాగే ఉండిపోవాలా అని అడుగుతున్నాడు అనమాట. లత, ఇది మీకు అర్థమైంది కదా? అర్థమైందమ్మా. అవశ్యం అంటే నేను ఇంకా ఏమి చెయ్యకుండా ఇలా ఉండిపోవాలా అని అడుగుతున్నాడు. ఉండవల్లే అని నేను అనుకుంటున్నాను, అంతేనా అని అడిగితే లేదు లేదు, నువ్వు ఇప్పుడు ధ్యానం అన్నావే ఆ ధ్యానం అనే ఆ పద్ధతిని కూడా త్యజించే అన్నాడు, పక్క పెట్టే అన్నాడు. చూసారా? అర్థమైందమ్మా. ఎంత లోతుగా చెప్పారమ్మా. అంటే మళ్ళీ ఇంకా ఇలా ఉన్నాను అన్నది కూడా ఇంకా అప్పుడు వద్దంటున్నాను. ఇంకా మళ్ళీ నేను ధ్యానం అంటే దేనికోసం మళ్ళీ చేస్తున్నట్టు కదా. అదే అంటున్నానమ్మా, ఇలా ఉన్నాను మరి ఏదో అని. అది ఇంకా ఒక పూర్ణ జ్ఞానికి ధ్యానంతో కానీ ఇంకా వేటితోటి కూడా మనకి ఏది ఉండదు, ఆ సంకల్పం ఉండదు లత. అవునమ్మా. ఎందుకనగా ధ్యానము భేదవాది అని మళ్ళీ భేదం వస్తుంది అక్కడ. అదే అంటున్నాను, మళ్ళీ నేను ధ్యానం ఇదంతా రెండోదిగా వచ్చేసింది కదమ్మా. రెండో దానికి వచ్చేస్తాను అనమాట. ఎవరికి ఆత్మబోధం కలగదో, ఎవరు భేదవాదియో అట్టివాడు ధ్యానము చేయుగాక. ఎవరికైతే తెలియలేదో దాని గురించి ధ్యానించు. మీకు అర్థమైందా? అర్థమైందమ్మా. ఇది తెలిసిన వాడికి అది అక్కర్లేదు. మళ్ళీ ఇదే మాట మీరు మొన్న మధుతో అన్నారు కదమ్మా. అవునమ్మా. ఆ రోజు ముగ్గురు ఉన్నప్పుడు మీరు తెలిసాక ఇంకా అలా ఉండండి, మళ్ళీ నాలెడ్జ్ లోకి రాకండి అన్నారమ్మా. నేను అదే చెబుతున్నాను, మళ్ళీ వెనక్కి రాకూడదు. చూసారా? అది ఇక్కడ ఈ ముని కూడా, అష్టావకర ముని కూడా అదే చెబుతున్నారు ఇక్కడ. చూసారా? ఇదేంటి, ఎందుకంటే తెలియని వాడు ఎవడో అట్టివాడు ఈ ధ్యానము చేయగలరా. చూసారా? ఆయన ఏమంటున్నాడు చూడండి, ఈ ధ్యానము చేయటం కూడా ఇది మనసు యొక్క ధర్మం, మనసే చేస్తుంది ఇది. మరి అప్పుడు ఈ ధ్యానాన్ని దాటి ఉంది కదా లత, అది ఆ శక్తి. అవునమ్మా, ఎనర్జీ. అవునండి. ఆయన ఏమన్నాడు, మనోధర్మం అది. నువ్వేమో ఈ ధ్యానానికి కూడా సాక్షి అయిపోయి ఉన్నావు ఇక్కడ. నువ్వు అంటే ఎంత సున్నితత్వంలోకి వెళ్ళిపోయిందో చూడండి. నువ్వు కేవల ఆత్మస్వరూపుడవే, అఖండాత్మ స్వరూపుడవే, నువ్వు అలా ఉండిపో అంతే. అది అపారమైన ప్రజ్ఞ లత. అవునమ్మా. ప్రజ్ఞానం బ్రహ్మ, ఆ తెలివే బ్రహ్మం అని చెప్పేశారు. అందుకే అవునమ్మా. ఎందుకంటే మనోబుద్ధి ఇంద్రియం ఇవేవీ లేవు, అది ఏకాకి అయిపోయింది, ఎప్పుడో ఏకాకి అయిపోయింది కదా లత. అవునమ్మా. అందుకని నీవు సదా ముక్త స్వరూపుడవు. ఎప్పుడో నిశ్శబ్దం నుంచి ప్రతిదాన్ని చూడగలిగిందమ్మా మీరు అన్నట్టు. తెలివి వచ్చేసింది. అవునమ్మా. ఆ తెలివి వచ్చేసాక ఇంక వీళ్ళు వెనక్కి వెళ్ళక్కర్లేదు, వెళ్ళరు కూడా. ఆ తెలివి స్థిరత్వం అయినప్పుడు మళ్ళీ వెనక్కి లేదో దానికి ఒక రూపాన్ని తీసుకురారు. మళ్ళీ పేరు పెట్టలేదు కూడా మీరు అన్నట్టు, ఒక పేరు తీసుకుంటారు దానికి. అత్యంత సహజం అనమాట ఇది. అత్యంత సహజ స్థితిలో వాళ్ళు ఉండిపోతారు, ఇంకా వాళ్ళు ఏమి చేసేదిగా ఏమీ లేదు. అందుకని ఏమంటున్నాడంటే నువ్వు ఇప్పుడు, ఆయన అంటున్నాడు, ముక్త స్వరూపుడవు, ధ్యానం వల్ల నీకు కలుగు ప్రయోజనమేమి? ఇప్పుడు ధ్యానం వల్ల నీకు ఏ ప్రయోజనం వస్తుంది అంటున్నాడు. ధ్యానం వల్ల నీకు కలుగు ప్రయోజనమేమి? ఈ నుండి రహితుడు అయిపోయావు అంటే ఆ ధ్యానం అనే దాన్ని కూడా దాటేస్తుంది. అంటే అది తెలియని వాడికి ఆ స్థితి ఏదో, ఆ స్వరూపాన్ని ఎవరో తెలుసుకోలేదో వాళ్ళు చేస్తే చెయ్యనియ్యి. అవునమ్మా. చేస్తే చెయ్యనియ్యి అని చెప్పేసి ఏమన్నాడండి,
ఆ ధ్యానం కూడా మనసు చేతనే చేయబడుతుంది. అది మనోధర్మంగా చేస్తున్నాడు వాడు. అంటే ఇంకా ఏదో ఉంది, ఇంకా ఉంది కదమ్మా, ఇంకా అక్కడ తనకి ఆ! అది ఆ! ఆ ఎరుక చూసారా? వచ్చే. అది ఆత్మధర్మం కాదు. ఉమ్, చూసారా? అవునమ్మా. అందుకని ఈ ధ్యానమును కూడా దాటి ఉమ్, జేఏక స్వరూపమందు నిలకడ కలిగినప్పుడే తన స్వరూపానంద స్థితిలో ఉన్నాడని అర్థం వస్తుందన్నమాట. చూసారా? ఉమ్, ఎందుకంటే ఇప్పటిదాకా ధ్యానం చేశాడు లత. అవునమ్మా. ధ్యానం చేసినప్పుడు ఎందుకు చేస్తున్నాడు? ఒక ధ్యేయ వస్తువు ఏదో ఏదో ఉంది. ఉంది, ఒక పెట్టుకున్న. ఏదో ఉంది. అవునమ్మా. అది నాకు తెలియాలని చేశాడు. నీకు అవును, అర్థమైందా? అవునమ్మా. అలా ఉండటంలో అదేమైంది? ఆ ధ్యానాన్ని కూడా దాటి ఆ, తన స్వరూపంలో తన స్వస్వరూపాన్ని పూర్తిగా ఎరుక చేసేసుకున్నాడు అక్కడ. అవునమ్మా. తాను ఏదైతే అయిందో అది స్వయం ప్రకాశ్ కదా! అవునమ్మా. ఆ ధ్యానం కూడా పక్కకి వెళ్ళిపోయాక నీ స్వరూపం ఎరుకవుతుంది మనకిక్కడ. తన ప్రతిదాన్ని ఎప్పుడైతే తను ఆ! ఆ! చూసుకోగలుగుతాడోనమ్మా. అవునమ్మా. ఇప్పటిదాకా ఏదైతే పట్టుకున్నాడో ఆ పట్టుకున్నా. మొత్తం ధ్యానమైనా సరే అది. ఆ, దాన్ని వదిలేసి కూర్చున్నాడో ఆ, చూసారా? అవునమ్మా. అప్పుడు స్వయంగా వెలుగుతుందనమాట. ఉమ్, అందుకే దాన్ని స్వయం ప్రకాశి. ప్రకాశి. అవును. ఆ! అది దేనితోటి ప్రమేయం లేదు కాబట్టి దాన్ని అప్రమేయము అన్నారన్నమాట. అప్రమేయంగానే అది కృష్ణుడు చెప్తాడు చూడండి, నువ్వు కిటికీ తలుపు తీసి ఉంచటం ఒక్కటే, వాయువు అవునమ్మా. రమ్మంటే నువ్వు పిలిస్తే ఏమి రాదు, అది రావాలనుకున్నప్పుడు వస్తుందంటాడు. వస్తుంది. అవునమ్మా. నువ్వు ఇక్కడ ఈ స్టోర్ రూమ్ ఉంది కదా మనకి, ఈ సంకల్పాల స్టోర్ రూమ్ ఖాళీ చేసి ఈ కూర్చోవడం స్టోర్ ఒక్కటే ఉంది. తెలుసు నుంచి విముక్తి అవుతామో తెలుసు దాన్ని నేను చదువుతానని. ఈ స్టోర్ ఖాళీ చేసి కూర్చుంటే చాలు నువ్వు, ఇంకేం అవునమ్మా. చేయక్కర్లేదు. చూసారా? అందుకే ఆయన ఏమంటున్నాడంటే, ఇప్పుడు నీ స్వరూపమందు నువ్వు నిలకడ కలిగి నీ స్వరూపాన్ని చూస్తే అలా ఉండిపో. అంటే ఇక్కడ ఏంటంటే ధ్యాత, ధ్యానము, ధ్యేయము ఉన్నంత వరకు ఇది అద్వైత సిద్ధిని, ఏకత్వము పొందలేరు ఎవరు కూడా. చూసారా? ఉమ్, అందుకే కృష్ణజీ అంటాడు, ధ్యానానికి వేరుగా ధ్యానింపబడే వస్తువు ఉందా అంటాడు అనమాట. అవునమ్మా. దీన్ని మనకు శృతులు ఏమంటాయంటే త్రిపుటి లయము, మూడింటిని ఏకం చేసి అంటాడు అనమాట. అంటే ధ్యానము, ధ్యానం చేసేవాడు, ధ్యానింపబడే వస్తువు, మూడింటిని ఏకం మూడు చేసి అంటే అవునమ్మా. ఆ, అలా ఉన్నప్పుడే ఈ అప్రమేయ స్థితి వచ్చేస్తుంది అనమాట వాడికి. ఉమ్, ఇంక ఇది లేదు. అవునమ్మా. ఈయనేం చెబుతున్నాడు అష్టావకుడు, నువ్వు ఒకవేళ ధ్యాత, ధ్యానము, ధ్యేయ వస్తువు ఉన్నంత వరకు నీకు ఇంక ఈ అద్వైత సిద్ధి, ఈ సిద్ధిని ఏకత్వం చేసే శక్తి లేదు నీకు. అది ఇంకా మరి పొందలేదని తెలుసుకో. అంతే. ఇంకా వేరేగా ఉంది కదా, అబ్జర్వర్ ఉన్నాడు వేరే ఇంకా. వేరే ఉందని చాలా ఆ, సింపుల్ లత ఇది. మరి పరిశీలక. ఉండగలగాలి అది. ఉండగలగాలి. అవునమ్మా. ఆయన ఇంకా చెప్తున్నాడు, నాయన జనక, నీకు ఇష్టమునసో ఈ భోగ్యభాగ్యములను అనుభవింపుము, లేదా కర్మలను చేయము, లేదా సమాధి నిమగ్నుడు కమ్ము. ఏమి చేసిన సమాధి అంటే ఏమి కాదు, ఊరికే అలా ఉండిపో. నీకు అనుభవించాలంటే భోగ్యభాగ్యాలను అనుభవించు. పని చేస్తే చెయ్యి, లేకపోతే మానే. చూసారా? వాళ్ళు ఏది చేసినా చేయకపోయినా ఇంకా వాళ్ళకి ఏం లేదు. సర్వాసారితమైన నీ చిత్తము చూసారా? ఇప్పుడు శాంతిని పొందేసింది. అంటే ఇంకా ఆశ రహితమైపోయింది. సర్వ ఆశారహితమైపోయింది. అంటే దానికి ఏ సంకల్పం కర్మ లేదు కదమ్మా, ఇలా జరగాలని కానీ ఇలా దానికి ఏమీ లేదు. అదే అంటున్నాడు, నీవు ఏ కర్మలను చేసినను నీకు కించిత్తు కూడా బంధం లేదు దాని యందు. అంతపడదు. చూసారా? అవునండి. చూసారా? జ్ఞానాగ్ని దగ్ధ కర్మ